అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. టైంలో సార్ ఇక్కడ అది దాని పింజర్లో దాన్ని ఏమంటారు చాలా పెద్దగా ఉంది. అయితే ఇక్కడ పొద్దున వాకింగ్కి వస్తారు, సాయంత్రం వాకింగ్కి వస్తారు. నాది ఇక్కడే ల్యాండ్ షాప్ ఉంది, ఇస్తుంది షాపు. కానీ చాలామంది భయపడుతారు. దాన్ని ఏమన్నా చర్య చూడండి సార్. పాములు అవి ఇవి చాలా తిరుగుతాయి. మీరు అడవి శాఖలు సహకరించి ప్రజలు కాపాడాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే నేను గిట్ట భయపడుకుంటా పని చేసుకుంటా. మీరు దయించి మా మీదనే కాదు పబ్లిక్ మీద ఈ తవ్వని నీ దాన్ని పట్టుకుంటాడు చూడండి సార్. ఈయన కాలువ కానీ బిజీ కిందనే ఉంది సార్, ఎప్పటికుంటుంది. మున్సిపల్ అయినా ఒకసారి క్లీన్ చేయించినప్పుడు ఇది మోరీ ఆ రోజు గిట్ట ఆయన చూసి భయపడి చేసి వెనుకకు వచ్చింది సార్. చాలాసార్లు ఇప్పుడు దగ్గర ఇక్కడ 15 years అవుతుంది షాప్ పెట్టి. మస్తు భయపడుతుంది సార్ పబ్లిక్. ఏంటంటే ఇక బతుకుదూరు గురించి అని ఇక్కడ ఆ టైంలో లైట్ వేసుకొని పని చేసుకుంటున్నాం సార్. దయించి మీరు పొద్దున పని మనుషులు పనికి గిట్ట వస్తారు సార్. 3-3:30 ఇట్లా పనికి వస్తారు. వాళ్ళకి గిట్ట చాలాసార్లు కనబడి నాకు వివరించింది. మళ్ళీ సాయంత్రం పూట పొద్దున పూట వాకింగ్ గిట్ట తిరుగుతారు. వాళ్ళు గిట్ట భయపడుతుంది. మా మనసు సహకరిస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే పడ్డని పట్టుకోండి సార్. ఇప్పుడు కంపల్సరీ 24 గంటల బ్రిడ్జి కింద ఉంటుంది సార్. అది చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు దాని పిల్లలు గిట్ట చాలా 5-6 సార్లు అలా ఇక్కడ అత్యారం చేసి ప్లాన్ గిట్ట కనబడ్డాయి సార్. చంపినాము 2-3 సార్లు. అవి సహకరించండి. ఎందుకంటే అవి చెట్ల గురించే అవి చల్లడిదానంకి వస్తున్నాయి. ఎక్కువ థియేటర్లకించి వస్తాయి సార్. ఆ గేట్ లోపలికించి ఆ గేట్ కట్ట 2-3 సార్లు చంపినామాట ఈ థియేటర్లకించి. అవి ఇక్కడనే అది ఈడ మళ్ళీ ఇక్కడ పుట్ట తయారైంది మా డబ్బా కానీ అదంతా భయపడితే ఇక ఆల దయ నలవశమ దయ అనుకొని బతుకుతున్నాం సార్. ఇక్కడ మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించిన అధికారులకు వివరించి చెప్తున్నారు సార్. ఏమనుకోకుండా దాన్ని మా అమ్మని కాపాడండి సార్. ఇక్కడ ఏరియా పోవాలంటే కూడా ఈవినింగ్ పూట పొద్దున వాకింగ్ చేసే వాళ్ళు కూడా చాలా భయపడుతుంది. కొంతమంది చెప్పుకుంటారు సార్. ఇక మీ ఏమన్నట్టు ఇక నాకు కనబడగానే భయమైంది. ఇక అప్పటి నుంచి మొన్న ఇక్కడ నాగబాబు గిట్ట వచ్చింది సార్. కానీ ఈ తవ్వని సహకరించి వీటిని పట్టుకుంటాడు. చూడండి సార్. మీకు తెలుసు కదా సార్ దాని గురించి. అది ఎటువంటి దాన్ని పబ్లిక్ను కాపాడండి సార్ ప్లీజ్. ఇంతకంటే రిక్వెస్ట్ ఏం లేదు. ప్రజలను ధైర్యంగా ఉండేటట్టు ధైర్యం ఉంచండి సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.